నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ సమస్యను గురించి చెప్తూ ఉంటే మన మహర్షులు చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి మన మహర్షులు సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని చెప్పడం జరిగింది. అంటే అనేక రకాలైన రోగాలకు కూడా అజీర్ణమే కారణము అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మప్రాయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ అజీర్ణం అంటే ఈ ఆధునిక జీవితంలో నాగరిక మానవుడు ఎదుర్కొనేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అని చెప్పుకోవచ్చు. దీన్నే మన పెద్దలు మహర్షులు అజీర్ణం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు తటస్థపడుతుంటాయి. వాటిలో మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధ యోగాల గురించే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి ఫార్ములా, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఎలాంటి ఫార్ములా మనకు ఉపయోగపడుతుందంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు. మొట్టమొదటిది అతి మధుర చూర్ణం. నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమందికి ఉపయుక్తమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధము మరియు ఈ యొక్క ఫార్ములా కూడా. అతి మధుర చూర్ణం. ఇలాంటి అతిమధురం వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అతిమధురం వేర్ల యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సంస్కృతంలో ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. కాబట్టి అతిమధుర చూర్ణం అన్నా ఎస్టి చూర్ణం అన్నా ఔషధం మాత్రం ఒక్కటే. ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందన్నమాట. మీరు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక 100 గ్రాములు అతిమధుర చూర్ణం తీసుకోవాలి. ఈ అతిమధురాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే అతిమధురం చలువ చేసేటువంటి స్వభావం ఉంటుంది. కడుపులో ఆ యొక్క పుండు తత్వాన్ని, కడుపులో ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి తత్వం ఉంది. అదేవిధంగా కడుపులో పుండును మాన్పించేటువంటి తత్వం ఉంది. ఈ విధంగా రకరకాలుగా ఈ అతిమధురం మనకి ఈ జీర్ణాశయ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి బాగా వృద్ధి అయ్యేందుకు, బాగా ఆకలి అయ్యేందుకు, తీసుకున్నటువంటి ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కడుపులో మంట, బాధ, పోటు, సలుపు, వాంతి వచ్చినట్టు ఉండడము, వికారంగా ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను కూడా ఈ అతిమధురం చెక్కుపెట్టేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీటికి తోడు మరి అతిమధురంలో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా సహకరిస్తాయి అన్నమాట. మరి ఈ అతిమధురంలో గ్లైసిరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నట్లు పరిశోధనల ద్వారా, అధ్యయనాల ద్వారా తెలిసింది. ఈ గ్లైసిరైజిన్, గ్లాబ్రిన్ అనేటువంటి రసాయన పదార్థాలు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి వివిధ లక్షణాలను తగ్గించడమే కాకుండా ఈ అల్సర్ అంటే లోపల పుండును మాన్పించేటువంటి గుణం కూడా ఉన్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. మరి అటువంటి అతిమధుర చూర్ణాన్ని ఒక 100 గ్రాములు ఇక్కడ ఈ ఫార్ములాలో తీసుకోవాలి. రెండవదిగా సైంధవ లవణ చూర్ణం. దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో మనకి సైంధవ లవణం గడ్డలు ఇలాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా సైంధవ లవణ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ సైంధవ లవణం గడ్డలు కూడా చాలా సులువుగా పౌడర్ అవుతాయి అన్నమాట మిక్సీలో వేసేస్తే. ఇలాంటి సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 100 గ్రాముల అతిమధుర చూర్ణంలో 10 గ్రాములు మాత్రమే సైంధవ లవణ చూర్ణం తీసుకోవాలన్నమాట. ఈ సైంధవ లవణంలో కూడా వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు, ముఖ్యంగా సోడియము, పొటాషియము ఇలాంటి పోషకాంశాలు ఉంటాయి. అదేవిధంగా శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఈ యొక్క సైంధవ లవణంలో ఉంటాయి. సైంధవ లవణం వాడుకోవడం వల్ల జీర్ణాశయంలో మరి ఎంజైముల ఉత్పత్తి బాగా జరుగుతుంది. అదేవిధంగా ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు కూడా ఈ సైంధవ లవణంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అతిమధుర చూర్ణము మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసేందుకు, చాలా త్వరగా దాని యొక్క ప్రభావాన్ని చూపించేందుకు కూడా మనం ఈ యొక్క సైంధవ లవణం వాడుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఈ 50 మిల్లీలీటర్ల నీళ్లలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసేయాలన్నమాట. అంటే కేవలము అశ్వగంధ చూర్ణము, కేవలము అతిమధుర చూర్ణము,
అట్లే అందులో సైంధవ లవణం కలిపి తయారు చేసుకున్నాం కదా, అతిమధుర చూర్ణము, సైంధవ లవణ చూర్ణం, ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని మనం ఒక 2.5 గ్రామ్ లేదా 3 గ్రాముల వరకు, అంటే అర టీ స్పూన్ వరకు ఈ చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు పానీయం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి ఆహారానికి ముందు, రాత్రిపూట మళ్ళా ఆహారానికి ముందు మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క చలవ చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి, మరి ఈ యొక్క చలవ చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు అతిమధుర చూర్ణము అట్లే సైంధవ లవణం కలిపి తయారు చేసుకుని వాడుకోవాలో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా.